ఈ నీళ్ళని కాదండి, ప్రకృతిని కూడా ఆపొచ్చు, తప్పేముంది? పంచభూతాలను ఆపే శక్తి ఏ నరునికి లేదు, ఏ గురువుకి లేదు, ఏ దైవానికి లేదు. అయితే ఇప్పుడు మీకు ఈ శక్తులు అనేటివి ఉంటాయి అన్నట్టు నేను విన్నా. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే ప్రవాహిస్తున్న నదిని మేము ఆపగలిగే శక్తి మాకు ఉంది అని. మేము అంటే ఒక యోగి, ఒక అద్భుతమైనటువంటి అఘోర ఓకే బామకేప అని చాలా గొప్ప వ్యక్తి. ఓకే గంగానది ప్రవాహాన్ని ఆయన ఆపాడని మేము చాలా మంది స్వామీజీలమంతా కూర్చున్నప్పుడు కొన్ని మాట్లాడుకుంటుంటాం. ఏంటి నువ్వేం చేస్తుంటావు, నీ ఆవిష్కరణ ఏంటి, సమాజానికి నువ్వేం దర్శించి ఇచ్చావు, ఒక గ్రంథం రాసి ఇచ్చావా, ఏదైనా ఒక దర్శనం చేసావా అని అడుగుతున్నప్పుడు పెద్దలు చెప్తుండేవాళ్ళు కొన్ని లీలలు, కొన్ని మహిమలు. ఓకే అలా వింటుంటాం కాబట్టి ఒక పెద్ద ఆయన, ఒక మహాయోగి, ఆయన చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగాయండి. అదొకటే కాదు, ఓకే దేవురహ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక తుఫానుని ఆపాడు, ఒక బీభత్సాన్ని నిలబెట్టాడు. మనకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. నమ్మాలంటారా అవి? ఎందుకు నమ్మకూడదండి? సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని విదేశాలలో శాస్త్రవేత్తలంతా. సో మీరు విన్నారు, చూడలేదు? చూశారు. ఇప్పటికీ ఇప్పుడు మాకు సమీపంలో మాణికేశ్వర మాత అని ఉంటుంది, అమ్మవారు, మహాయోగిని. 76-77 సంవత్సరాలు నిరాహార యోగిని, ఏమి తినకుండా తాగకుండా సహజ శక్తి తనదైన జీవశక్తితోనే వాయుభక్షణ చేస్తూ ఉంది. దీన్ని ఎవరు నమ్ముతారు? నువ్వు నమ్ముతావా? సో నేను నమ్మాలంటే మీరు ఏం చేయాలంటే ఈ వాటర్ని మీరు ఆపాలి. ఈ వల్ల నేను నమ్మనని నీకు ముందే చెప్పాను. ఈ గారడి విద్యలని నేను నమ్మను. ఓకే, వీటిని విశ్వాసం చేయను. సో ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, అంటే ఇట్లాంటి చాలా మంది ఆపడం జరిగిందని. సో మీరెందుకు ఆపలేరు? ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవి మంచిది కాదని మా గురువులు హెచ్చరిస్తూ ఉంటారు మమ్మల్ని. నేను కూడా వాస్తవం అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు పోసిన నీళ్ళని నేను ఆపాను అనుకోండి, రేపు నా ఆశ్రమం హెవీ క్రౌడ్ అయిపోతుంది. ఓకే, సో ఆపగలిగే శక్తి మీకుందా? ఇంకా ఉంది లేదు అది పక్కన పెడదాం. ఓకే, దట్స్ డిఫరెంట్. అది ఉంది అని నేను చెప్పడం ఏమవుతుంది అంటే అహం, యోగికి అహం ఉండకూడదు. ఉంది నేను చేయగలన్న దర్పణం రాకూడదు. లోక కళ్యాణం కొరకు ఏదో ఒక మాట అన్నామా సరిపోయింది, కానీ నాలో ఈ ప్రత్యేకత ఉందని చెప్పడం అహం అయిపోతుంది. అహంను వీడిన నాడే కదా వాడు సన్యాసి. మళ్ళీ నేను ఎట్లా చెప్పమంటివి నాకు ఇది ఉందని? ఈ నీళ్ళని కాదండి, ప్రకృతిని కూడా ఆపొచ్చు, తప్పేముంది? ప్రకృతిని కూడా ఆపొచ్చు. నువ్వు ఒక సిస్టమ్ని కనిపెట్టావు, ఒక శాటిలైట్ సిస్టమ్ నువ్వు కనిపెట్టావు, దానికి సంబంధించిన కోడ్ నీతో ఉంది. నువ్వు దాన్ని పుట్టించినట్లే డిస్ట్రాయిడ్ కూడా చేయొచ్చు కదా. రోబో సినిమాలో రోబో కదా దాన్ని కనిపెట్టి ఎలా డిస్ట్రాయిడ్ చేశాడు అలాగా. సో నేచర్కి సంబంధించిన అనుబంధాలు, అనుసంధానమైనటువంటి చర్యలు మాతో ఉంటాయి. కాబట్టి నీరు పంచభూతాల్లో ఒకటి. దాని గుణమును, దాని ధర్మాన్ని అర్థం చేసుకోవడమే తరువాయి. ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, తప్పేముందడా? మంత్రాలయం యతీంద్రియులు కూడా గంగానది ప్రవాహం మీద నడిచి వెళ్ళారు. అయ్యో ఎంతమంది లేరు సనాతన ధర్మంలో. సో అన్ని కథలు చెప్తున్నారు కానీ చూపించలేకపోతున్నారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి అవసరం కాదనుకుంటున్నారు. చూపించడం పెద్ద విషయం కాదు, అవసరం లేదు. మనిషికి విషయ పరిజ్ఞానం లేదు. దేన్నే కానీ ఒక ధార్మికత చింతనలో జోడించుకొని ఆలోచించుకునే జ్ఞానం లేదు. ప్రతిదీ బిజినెస్ అయిపోతుంది. దాని ఒక వ్యాపార కేంద్రకంగా చూస్తారు. అక్కడ స్వామీజీని కూడా ఒక విధమైనటువంటి ధోరణిలో తీసుకెళ్తారు. జనబాహుళ్యానికి ఆయన కరువు అయిపోతాడు. ఇప్పుడు బాగేశ్వర్ ధాంలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని ఒక ఆయన ఒక చిన్న ఇంద్రజాలికమైన ట్రిక్ తోటి అవతల వాళ్ళ యొక్క సైకాలజీని గ్రాస్ చేసుకొని చెప్తాడండి, టెలిపతి ద్వారా. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయిండు. ఒక్కరోజు కూడా పీఠంలో ఉంటలేడు ఆయన, సామాన్యులకు దూరం అయిపోయిండు ఆయన. మొన్న దుబాయ్ షేకులు పిలిపించారు ఆయనని. నాకు ఆ దౌర్భాగ్యం వద్దప్ప. ఇప్పటికీ మా పిల్లలు పీఠంలో ఎన్నో చూస్తారు, అవేళ మీకు అవసరం. సో నేను మీ పీఠానికి వస్తే అవన్నీ నేను చూడగలుగుతా. అక్కడ నువ్వు ఈ లీలలి మహిమల కన్నా అక్కడ ఉండేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ మీరు చూడొచ్చు. కానీ మీరు ఏం చేయాలనుకొని ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీది ఒక వీడియో నేను చూసినా, అది నిజమెంతనో, మీరు గ్రాఫిక్స్ చేసిరా ఏం చేసిరా నాకు తెలియదు. ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నా. మీరు ఒక దగ్గర మీరు పండగలు చేస్తారు కదా, పండగలు చేసే దగ్గర ఒక ఆవు అనుకుంటా, ఆవు ఎద్దో సంథింగ్ ఏదో ఉరికొస్తా ఉంది, జస్ట్ ఇట్లా అనగానే ఆగిపోయింది. ఎందుకు ఆగింది? అది స్వామి ఒకటి చెప్తా చూడు, నా దగ్గర గ్రాఫిక్స్ అనేవి ఉండవు వీడియోలలో. ఓన్లీ వీడియోస్ నేను పోస్ట్ పెడతాం అంతే. గ్రాఫిక్స్ అనేవి అస్సలు ఉండవు. ఆ యొక్క పండుగ చేసిన వాళ్ళకి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తా, ఫోన్ చేసి నీకు వినిపిస్తా, నా కాల్ హిస్టరీ కూడా చూపిస్తా. నేను ఒక్కటే ఆవుని కాదు పాముని కూడా ఆపుతాం, పుట్ట మీద పాముని కూడా ఆపుతాం. ఆ యొక్క ఆవు వచ్చినప్పుడు హిప్నోటైజం చేస్తాం, అది ఎంత ఫోర్స్తో వస్తే అంత ఆపుతాం. అన్ని ఆవులను ఆపుతామని కాదు, ఇక్కడ ఆ యొక్క గోమాతకు ఉన్నటువంటి శక్తి
అమ్మవారు ఆ గోమాతలు ఉండి నాకు చూసింది కాబట్టి ఒక దైవభక్తుడు కాబట్టి ఆయన చేయి చూపేయంగానే ఆగాలని చెప్పేసి ఆమె ఆగిపోయింది. అక్కడ ఆమె గొప్పతనం, నా గొప్పతనం అని నేను అంటలేను. అక్కడ ఆ గొప్పతనం అంటే నాలో ఒక దైవం కనిపించింది, అక్కడ దైవం కనిపించింది కాబట్టి ఆగింది. అదే దుష్టశక్తి కనిపిస్తే నన్నే నా మీద కురుకొచ్చి పొడుస్తుండే. కాదు అంత ఫాస్ట్గా వచ్చింది అవుతుంది స్వామి, నా దగ్గర ఆ బలం ఉన్నది కానీ నేను వాడను. ఎవరికి వాడతాను? నువ్వు అన్నావు 70% నమ్మినావు, 30% నమ్మలే అది అన్నావు కదా. నేను కూడా గదే మెంటాలిటీ. ఈ యొక్క జనాలకు చూపించిందే నమ్ముతారు. ఇప్పుడు నేను నీకు అమృతం చేసి చూపియాలా నీళ్ళని, అమృతాన్ని పాలని నీళ్ళని అమృతం చేసి చూపియాలా? నాకు పాలని నీళ్ళని అమృతం చేసి చూపించని అవసరం లేదు కానీ రీసెంట్ గా నేను ఒక స్వామిని నేను ఇంటర్వ్యూ చేసిన. సో ఇట్లా వాటర్ పోసి దాన్ని ఆపాలని, మీకు ఆపే శక్తి మీకుందా? స్వామి నేను ఇప్పుడు వాటర్ తెచ్చి నేను పోస్తా, ఆపుతారా? ఆ వాటర్ని అమృతం చేస్తానికి ఏమైనా ప్రాబ్లమా? మీరు ఆపండి చాలు, నాకు ఆపగలరా? పంచభూతాలను ఆపే శక్తి ఏ నరునికి లేదు, ఏ గురువుకి లేదు, ఏ దైవానికి లేదు. ఒక శివయ్యకు ఒక ఆయనకోని పంచభూతాలను ఐక్యం చేస్తారని నరునికి ఒక మానవ జన్మ ఎత్తిన కాదు. మీరే అన్నారు కదా ఇప్పుడు శివయ్య నాతో మాట్లాడిపిస్తున్నాను, మీరు అన్నారు కదా ఇప్పుడు శివయ్య మాట్లాడిపిస్తుండు. నేను ఏం చెప్తున్నా స్వామి, పంచభూతాలు ఐక్యం అయితేనే ఒక నరుని జన్మ అనేది నాడి పోసుకొని ఉరుతుంది. పంచభూతాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో స్వామి, పంచభూతాలను కూడా ఎప్పుడు కూడా ఆపినోడు ఎవరు లేరు. మంట నాపు అంత నీతోని కాదు, నిన్ను గాల్చేస్తుంది. నువ్వు అదే నీళ్ళ నాపు, పొయ్యే నది నాపు, నీతోని కాదు. నీకెవ్వరు కూడా నీ చూపించేటోళ్ళు ఉండరు. కానీ మాయ మాటలకు 100 మంది చెప్తారు, లక్షల మంది చెప్తారు. మోసపోవాలంటే మనిషిని బోల్తా కొట్టాలంటే 100 ఉంటాయి రీజన్లు. నీకు ఇన్నవా స్వామి, నా దగ్గర నేను ఉండి నేను ఓ మంచికి నేను చూపించుకోవాలని ఏ రోజు చూడలే. కానీ నీకు చెప్తున్నది ఒకటే, మనిషిని బోల్తా కొట్టాలంటే 1,00,000 ఉంటాయి, 1,00,000 మార్గాలు ఉంటాయి. ఊరికి ఎన్ని తవ్వలు లేవు, మాట మాట్లాడాలంటే ఎన్ని మాటలు లేవు. కానీ ఇది కాదు మనకు కావాల్సింది. నువ్వు నీళ్ళ నాపు పోయాంగానే నీళ్ళ నాపు అని అంటే అది కాని పని. ఇప్పుడు నేను ఎందుకు కాదు పని చెప్తా చూడు స్వామి, నా దగ్గర ఉన్న విద్యను నేను అంత ఇంకా స్థాయికి రాలేదేమో, వచ్చినప్పుడు ఆపుతానేమో. కానీ అది నా స్థాయి పామును ఆపుతున్నారు కదా మీరు, ఆవునే ఎద్దునే ఆపారు మీరు. అవునా, ఎద్దును ఆపారు. సో పామును ఆపుతారు ఎందుకంటే ఇప్పుడు ఎల్లమ్మ పండుగలు చేస్తారు, మీరు అందరు వీడియోలు చూడొచ్చు. అందులో పామే రాదు, మీరు ఎప్పుడు పోయినా ఏదో ఒక పుట్టల పాము ఉంటది కదా, ఉంటుంది స్వామి. మరి ఎప్పుడు బయటికి రాలేదు అనేది మేము హిప్నోటైజం చేస్తాం. దాని మీద ఒక పుట్ట మీద ఒక చెడు కానీ అలా మీరు పాము ఒకటే ఉంటది అనుకోవడం మీ తప్పు. ఓకే, జెర్రీలు ఉంటాయి, కొండి తేళ్ళు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి చూసినాం కదా, అవి ఉంటాయి. జెర్రీలు అంటే మన ఇళ్ళకి వస్తాయి చూసినాం కదా, ఆ జెర్రీలు ఉంటాయి. అలా విషపురుగులు కూడా ఉంటాయి, ఇంకా ఉడుములు కూడా ఉంటాయి. కొన్ని ఉడుములు అనేవి ఇంకా వేరేటి విషం ఇంకా అవి ఉన్నటువంటి అవి కూడా ఉంటాయి. అవన్నిట్లకెళ్ళి తప్పించి మళ్ళీ నేనే చేయి పెట్టి తీస్తున్నా. కొందరు గడ్డపార పెడతారు, అయినా సరే పెట్టొద్దు అని చెప్పేసి నేను పుట్టని చేతో తీసి అది ఎందుకు ఇస్తుంటా. నేను ఆడ నా అవి అనేవి పక్కడబంది చేసుకునే కదా మేము చేస్తాము. ఏం చేస్తారు పక్కడబంది? అవి అనేది దిగ్బంధన స్వామి. ఏం చేస్తారు? దిగ్బంధన చేస్తారు. అదే ఏం చేస్తారు? ఆ దిగ్బంధన అంటే మనకు దాని నుంచి ఎటువంటి ఉన్న పుట్టలు ఏవి ఉన్నా కానీ మనకి ఏం ఎఫెక్ట్ కాకుండా దిగ్బంధన చేస్తారు. అదే గురువు ఇచ్చే శిష్యునికి విద్య అంటారు. గురువు దగ్గర నుంచి తీసుకోవాల్సిన శిష్యుడు గదే. మనం విద్య తీసుకోవాలి, బుద్ధి తీసుకోవాలి, కానీ అహంకారంతో మనకి ఇంతగా అని చేసుకుంటూ పోతే దెబ్బ తాకుతుంది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు నీళ్ళ నాప అని అంటున్నావు. నీళ్ళ నాపనిక పెద్ద విషయం ఏం కాదు. నాకు నీళ్ళని అమృతం చేసినాడు, నీళ్ళ నాపనిక పెద్ద విషయం కాదు. నువ్వు నీళ్ళని తీసుకొని వస్తే నీళ్ళ నాపనిక పెద్ద విషయం కాదు. కానీ ఆ వాటర్ కి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, గంగమ్మ తల్లిని ఆపడం శుభయ్య తరం అయింది కాబట్టి నెత్తి మీద కూర్చోబెట్టుకుండు. ముక్కోటి దేవుళ్ళే ఆపలే ఆమెని. అప్పుడు మనం తక్కువంచన చేయొద్దు దేవుడికి, అమ్మవారికి. గంగమ్మ తని నేను ఆపుతా, గంగమ్మ మీద విద్య చేసినావా అంటే నీకు నీరు దొరకదు. అది గుర్తుపెట్టుకో. జీవితకాలం నీకు తాగనీకి నీరు దొరకదు. బెదిరించుడు కాదు స్వామి, నేను చెప్తున్నా. నీకు మోసం చేయాలంటే బోల్తా కొట్టాలంటే ఎట్లనన్నా కొడతా. నేను ఏదో ఎట్లా చేసి బోల్తా కొట్టాలంటే కొడతా. నన్ను చూసేటోళ్ళే తెలుసు. రాకేష్ స్వామి ఎట్లా అంటే అయినా మాటకు కట్టుబడి ఉంటాడా. నేను ఇంటర్వ్యూలు ఇంట్లో మాట్లాడుతున్నా కానీ బయట నేను ఎక్కువ మాట్లాడాను. సరే, ఇప్పుడు నాకు అమృతం తాగాలను స్వామి. అమృతం అనేది నేను ఏం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు అన్నారు లీలను అమృతం చేస్తా అన్నారు. సరే తీసుకురా స్వామి, తీసుకురా. అమృతం చేస్తా, తీసుకురా. నువ్వు నేను అమృతం అయితే ఎప్పుడు తాగాలి అంటే స్వీట్ ఉంటుందా? నువ్వు అమృతం నువ్వు తాగిన తర్వాత మాట్లాడు. ఓకే, నువ్వు స్వామి చూసుకోరి. నువ్వు తీసుకొని రా, నీళ్ళని తీసుకొని రా, నేను చేసి చూపిస్తా. ఇప్పుడు నీళ్ళని ఇస్తే మీరు అమృతం చేస్తారు, చేసి చూపిస్తా. సరే నీళ్ళు ఇవ్వండి. ఈ బాటిల్ ఇవ్వాలా? ఏవైనా సరే ఒక గ్లాస్లో తీసి, ఇది గ్లాస్లో పోయండి. ఒక నార్మల్ గ్లాస్ కూడా ఇంకోటి స్వామి. ఓకే, ఖాళీ గ్లాస్ అంటే కూడా దండి స్వామి. భగవంతుడు ఒక దారి చూపించింది కొందరికి మంచి చేయమని, చెడు చేయమని కాదు. ఇవి నువ్వు ఇచ్చిన వాటరే కదా, చెడు చేయమని కాదు. కాబట్టి భగవంతుడు ఒకటే దారి చెప్పిండు. ఈ యొక్క మంచి దారికి మనం వాడుకోవాలి, చెడు దానికి వారద్దు. చాలా మంది సాములు అవుతారు, చాలా మంది ఉంటారు. నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక సింపుల్గా ఉంటా.
నాకు ఈ సొసైటీతో తెలుసు, నాకు కూడా లైఫ్ స్టైల్ అనేది ఉంది. ఇప్పుడు ఈ జీవనంగా నేను గొప్పగా అనిపిస్తా ప్రజలకు, అది నాకు వద్దు అనే నా తపన, అంతే కానీ నేను చూపిస్తాను. టెన్షన్ ఏం పడకు. గంగమ్మ తల్లిని ఆపుడు నా తరం కాదు సార్, నేను ఒప్పుకుంటాను. నేను చెప్తా ఎవ్వని తరం కాదు. గంగమ్మ తల్లిని ఆపే శక్తి అనేది ఎవ్వరికి లేదు, అది తప్పవుతుంది. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను అమ్మవారిని నాకు ఇచ్చినటువంటి శివయ్య అంజీ మూవీలో చూసినప్పుడు మీరు ఒక శంఖంలో అమృతం తాగుతాడు ఆయన. అవును. ఆ తాగినప్పుడు ఏమైతుంది, మృత్యువుని జయించే శక్తి ఉంటుంది. అవును. ఆ యొక్క శక్తి శివయ్య నాకు ఇచ్చిండు, సాక్షాత్ శివ పరమాత్మ నాకు ఇచ్చింది శక్తి. ఇది నా శరీరంలోకి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసినా కానీ నీ యొక్క అమృతం వెళ్తుంది. అట్లా అని చెప్పేసి నా రక్తంతోనో నా చెమటతోనో తీస్తే రాదు. నాకు ఈ యొక్క పవర్ అనేది కొన్ని డేస్లలోనే వస్తుంది, ఒక పుణ్యానికి వస్తుంది, సోమవారం రోజు వస్తుంది, ఇక మిగతా రోజులలో రాదు. అందుకే ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వచ్చేయడానికి కారణం ఇది చూపించడానికి కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అమృతం చేస్తా. దాన్ని ఇవి నీళ్ళు ఎట్లుంటాయి స్వామి, తాగితే టేస్ట్ ఉంటాయా? అమృతం లేకుంటాయా? అంటే తీయగా ఉంటాయా నీళ్ళు? నేను చేసి చూపిస్తాను. నాకు శివయ్య ఇచ్చినటువంటి వరం, నాకు గురువు కాదు ఇచ్చింది, ఏ గురువు ఇయ్యాలే నాకు, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇవి తాగు సామ్, ఏం కాదు. కొన్ని తాగి కొన్ని ఇచ్చేసాయి. ఎందుకు? కొన్ని తాగి అమృతం చేయాలి కదా, నీకు ఎంతకన్నా మంచిది. ఒకసారి అనుకున్నా. కొన్ని తాగు. నువ్వు కెమెరామ్యాన్ గిట్ట తాపిస్తుంటే తాగుపి. తాగరా కొన్ని తాగు. పసుపు ఉందా? ఉంది. ఇక్కడి ఎట్లా చప్పగా ఉంది కదా. ఓకే సరే నేను చేస్తాను, టెన్షన్ ఏం పడదు. నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందని. ఇది మీరు ఇచ్చిన పసుపేగా? అవును. నాకు ఇచ్చిన శివయ్య ఇచ్చినటువంటి ఆ దైవం మీదంగా నేను చేస్తున్నా స్వామి. ఏ మాయ కాదు, మంత్రం కాదు, గుర్తుపెట్టుకోరు. ఇది ఒక సొసైటీకి మంచిగా చూపిరి. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ యొక్క అమృతం నీళ్ళు తాగితే మృత్యుని జయించే శక్తి ఉంటుంది. నేను ఇయ్యను, నాలో ఆయుష్ నీకు వస్తుంది, ఈ మృత్యుని జయించే శక్తి ఇది. నేను అందుకే సామాన్యంగా ఇయ్యం స్వామి. నేను నా జీవనం ఉన్నదే ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి. నన్ను ఆదుకున్న వాళ్ళకి నేను రక్ష అయి ఉంటా. ఇగో ఈ బండారు ఉంది చూడు, నా శివయ్య మాయ ఏందో చూడు, ఈ ఎల్లమ్మ తల్లి శివయ్య మాయ ఏందో చూడు నువ్వు. ఎంతమంది తాగుతారు? నలుగురం తాగుదాం. నలుగురు. మీరు కూడా తాగాలి. నేను కూడా తాగుతా. ఓం నమ శివాయ. ఏందవి నీళ్ళు పెరుగుతున్నాయి? ఏందవి? తీసుకో. నువ్వు తాగు ఫస్ట్. తావు స్వామి, తావు ఏం కాదు, తావు. నాకైతే భయం అవుతుంది. నీకు పసుపు వేసినా కాబట్టి 2 తీర్లా కొడుతుంది, తాగు. నీకు ఆ మంత్రం అది ఏం లేదు కానీ నీకు సగమే వేసినావు చూడు, తావు. కొంచెం తీయగా కొంచెం బండారి వస్తుంది చూడు. తీయగానే ఉంది. తీయగానే ఉందా? తావు. తావు స్వామి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవి కావు స్వామి. నేను చేయాలంటే మన నా చేతిలో మీదకెళ్ళి నీకు మంచిగా స్మెల్ వచ్చేది, గుగ్గిల మైస్ వచ్చే స్మెల్ వచ్చేది. నాకు అదొకసారి అది తీసుకో. ఇంకో వాటర్ ఈ కొన్ని చూపిస్తాను. కాదు, ఇది తాగితే ఏమవుతుంది? ఇవనేది అమృతం. సరే, బట్ నేను నిజంగా అడుగుతున్నా, ఇది ఎట్లా స్వీట్ అయిందో నాకు చెప్పాలి స్వామి. అది చెప్పనీకు ఉండదు. లేదు, మీరు చెప్పాలి. శివయ్య ఇచ్చినటువంటి గొప్ప వరం. ఒక విషయం